జై శ్రీరామ్. గురువుగారు కొన్ని ప్రశ్నలు నేర్చుకున్నాను రామాయణం గురించి. జై శ్రీరామ్. రాముడి యొక్క తండ్రి దశరథ మహారాజు. రాముడి యొక్క తల్లి కౌసల్యాదేవి. రాముడి యొక్క భార్య సీతాదేవి. రాముడి యొక్క రాజ్యం కోశల రాజ్యం. రాముడి యొక్క రాజ్యం రాజధాని అయోధ్య. దశరథ మహారాజుకు భార్యలు ఎంతమంది? ముగ్గురు. సీతాదేవి తండ్రి పేరు? జనక మహారాజు. సీతాదేవి పుట్టినిల్లు? మిథిలా నగరం. రాముడి యొక్క ప్రియభక్తుడు? ఆంజనేయుడు. రామాయణంలో ఆంజనేయుడిని డాష్ అని అంటారు? చిరంజీవి. హనుమంతుడి యొక్క తండ్రి? వాయుదేవుడు. హనుమంతుడి యొక్క తల్లి? అంజనాదేవి. దశరథ మహారాజు సంతానం కోసం ఏమి యాగం చేసెను? పుత్రకామేష్టి. సీతను వెతకడంలో రాముడికి సహాయం చేసిన వానరరాజు పేరు? సుగ్రీవుడు. సుగ్రీవుడి యొక్క అన్న పేరు? వాలి. సుగ్రీవుడి యొక్క భార్య పేరు? తారాదేవి. వాలి యొక్క భార్య? రూమా. రాముడు చెట్టు చాటు నుండి చంపినది? వాలిని. లక్ష్మణుడి యొక్క భార్య పేరు? ఊర్మిళాదేవి. రాముడిని అరణ్యవాసానికి పంపమని దశరథుడిని వరం అడిగినది ఎవరు? కైకేయి. అరణ్యవాసంలో మాయలేడి రూపంలో వచ్చినది? మారీచుడు. అరణ్యవాసంలో సీతాపహరణం చేసినది ఎవరు? రావణాసుడు. రావణాసురుడి యొక్క రాజ్యం? లంకానగరం. రావణాసురుడి యొక్క చెల్లి? శూర్పణఖ. రావణాసురుడి యొక్క భార్య? ఊర్మిళాదేవి. కాదు. మండోదరి. ఆది కావ్యం అని దేనిని అంటారు? రామాయణాన్ని రచించినది? రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? 8. ఏవైనా 2 కాండలు పేర్లు చెప్పు. అయోధ్యకాండ, అరణ్యకాండ. శ్రీరాముడి యుగాన్ని ఏ యుగం అంటారు? త్రేతాయుగం. శ్రీరామచంద్రుని పాదస్పర్శకు రాయగా ఉండి శాప విమోచనం పొందినది ఎవరు? రామాయణంలో దశకంఠుడు అని ఎవరిని అంటారు? దశకంఠుడు. లక్ష్మణుడు మోచపోయినప్పుడు హనుమంతుడు ఏ మూలిక తెచ్చి రక్షించెను? సజీవన మూలిక. కాదు, స్పష్టంగా పలకాలి. సంజీవని. సంజీవని మూలిక. లంకకు కాపలా ఉండే రాక్షసి పేరు? లంకిని. సీతాదేవిని రావణుడు ఏ వనంలో ఉంచాడు? అశోకవనం. జై శ్రీరామ్. జై కృష్ణ. ధన్యవాదాలు గురువు గారు.